మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. అలాగని జగన్మోహన్ రెడ్డి గారిలాగా అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసి, రాష్ట్రాన్ని పాకిస్తాన్ చేసి, రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేసి, రాష్ట్రాన్ని వెనుజులా చేసి మేము సంక్షేమ పథకాలు ఇవ్వం. మేము అధికారంలోకి రాగానే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి జనానికి పంచుతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కొన్ని వందల సార్లు అదే మాటలు పదే పదే చెప్పి ఉంటారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన అప్పు వీళ్ళు మొదటి 20 నెలల్లోనే చేశారు అనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమానికి వీళ్ళు చాలా దూరంలో ఆగిపోయారు అన్న విమర్శలు ప్రజల నుంచి కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత సంక్షేమం ఇవ్వలే. జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు 20 నెలల్లోనే చేశారు అని చెప్పి వీళ్ళ 22 నెలల కాలంలో 3,33,000 కోట్ల అప్పు చేశారు అని చెప్పి విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి మాటలు కాదు, గణాంకాలను ప్రభుత్వ జీవోలను ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇంత అప్పు చేసి వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అంటే సమాధానం లేదు. ఇంత అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అన్నదానికి కూడా సమాధానం లేదు. ఏం గణాంకాలను ప్రభుత్వ జీవోలను ఉటంకించుకొని లెక్కలన్నీ కళ్ళ ముందే చూపెడుతూ ఉన్నారు కదా. వాళ్ళ అఫీషియల్ లెక్కల ప్రకారమే 24-25 ఆర్థిక ఏడాది అంటే ఆ మార్చి వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేసిన అప్పు 81,597 కోట్లు. 25-26 ఆర్థిక ఏడాది జనవరి వరకు అప్పు, జనవరి వరకే 25-26లో ఆ అప్పు 90,767 కోట్లు. ఆ జనవరి తర్వాత ఫిబ్రవరి 3వ తేదీ 3,300 కోట్లు, ఫిబ్రవరి 17వ తేదీ 500 కోట్లు, ఫిబ్రవరి 24వ తేదీ 3,100 కోట్లు, మార్చి 10వ తేదీ 3,000 కోట్లు. ఇప్పటివరకు ఇవన్నీ కలుపుకుంటే 1,82,264 కోట్లు బడ్జెట్ లోపలే. నెక్స్ట్ కార్పొరేషన్లు, పౌర సరఫరాల సంస్థ నుంచి 7,000 కోట్లు, ఏపీఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల నుంచి 1,150 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 14,000 కోట్లు, ఏపీఐఐసి ద్వారా 8,500 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 19,900 కోట్లు, ఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్లు, నాబార్డు నుంచి 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 2,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 1,724 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 900 కోట్లు, హడ్కో ద్వారా ఏపీ టిట్కో అప్పు 4,451 కోట్లు, హడ్కో ద్వారా ఏపీ సిపిడిసిఎల్ నుంచి 500 కోట్లు, హడ్కో ద్వారా ఏపీపీఎస్పీఎల్ నుంచి 500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి 17,600 కోట్లు, మొత్తం 1,03,670 కోట్లు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందినటువంటి కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ నుంచి 1,500 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు, మొత్తం 47,387 కోట్లు. తాజాగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో 3,900 కోట్ల అప్పు. ఇలా కేవలం 22 నెలల్లో 3,33,321 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు లెక్కలతో సహా చూపెడుతూ ఉన్నారు. ఇవి గాని లెక్కలు కాదు, ఆర్బీఐ గణాంకాలు, గణాంకాలు అండ్ ప్రభుత్వ జీవోలు. అసలు ఇంత అప్పు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అన్న అకౌంటబిలిటీ జనం ముందు ఉంచండి అని విపక్షం నుంచి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వినిపిస్తూ ఉంటే ప్రభుత్వం ఏమో ఆశ్చర్యకరంగా మేము చేసింది లేదు, మేము చేసింది అంత చేయలేదు, ఇంత చేయలేదు మాటలే. మరి ఇందులో ఏది తప్పు అన్నది ప్రభుత్వం ఎందుకు చెప్పదు? గణాంకాలు ఉన్నాయి, ప్రభుత్వ జీవోలు ఉన్నాయి, దాని ప్రకారం ఈవెన్ పత్రికలు కూడా మొన్నగానే మొత్తం అంతా కనుక ఆ జీవోలను కూడా స్క్రీన్ షాట్లు పెట్టుకొని పబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఇప్పుడు ఇది తప్పు అని మామూలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెద్ద కట్టెపట్టుకొని చెబుతూ ఉంటారు, ఇది అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో ఏది తప్పో ప్రభుత్వం చెప్పగలుగుతారా? ఫినాన్స్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇంకో కీలక మినిస్టర్లు ఎవరన్నా ఉంటే ఇంత దారుణంగా అప్పు చేసుకుంటూ వెళ్తే రాబోయే కాలంలో ఈ అప్పులకు వడ్డీలు ఎంత కట్టాలి?
ఇంకా అసలు వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో 1-2 అటకెక్కిపోయింది కదా. మిగతా కానీ పాక్షికంగా అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సరే, పాక్షికంగా ముక్కాలో ఫుల్ భాగమో తర్వాత సంగతి. బట్ సూపర్ సిక్స్లో ఫస్ట్ది ఏంటి? నిరుద్యోగ భృతి ఉందా? లేదు. సెకండ్ది ఏంటి? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఉందా? లేదు. 2 అటకెక్కినట్లే కదా. ఇంకా 50 ఏళ్ళకు బీసీలకు ఫంక్షన్ లాంటివి బీసీలకు పింఛన్ లాంటివి ఎక్కడికి కానీ ఇట్లా చెప్పక్కర్లేదు. మరి ఇంత దారుణంగా ప్రభుత్వం అప్పులు చేసుకొని అకౌంటబిలిటీ చూపించకపోవడం మరీ దారుణం. ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి. అసలు ఇవన్నీ లెక్కలు విపక్షం జనం ముందు పెడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏది అవును ఏది కాదు అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదేమీ చేయకుండా ఒక ఎదురుదాడే మంత్రం అయితే ఎలా కుదురుతుంది?